మిత్రులందరికీ నమస్కారము. నేను మీ డాక్టర్ రామానాయుడు. ఈరోజు మనం ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చేటువంటి మీజిల్స్ అనే జబ్బు గురించి తెలుసుకుందాము. ఈ మీజిల్స్ అనే దాన్ని తట్టమ్మ అని, ఒంగు అని లేదా ఇస్కామ్మ అని అంటుంటారు వాడుక పదంలో. ఈ వ్యాధి ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది. ఈ వ్యాధికి ప్రధానమైన కారణము మారిబిల్లి వైరస్ అటువంటి వైరస్ ద్వారా ఇది చిన్నపిల్లల్లో ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. ఇది ఎక్కువగా మనకు ఈ చలికాలం వచ్చినప్పుడు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ఈ యొక్క జబ్బు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ జబ్బు ఒకరి నుంచి ఒకరికి మనము వదిలే శ్వాస ద్వారా వచ్చేటువంటి నీటి తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఒకరికి సంభవిస్తుంది, అంటుకుంటుంది. ఇది ప్రధానంగా అంటువ్యాధి. చాలా వేగంగా ఒకరి నుంచి ఒకరికి పూర్తిగా ఇది గ్రామాలు, పట్టణాలు కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉంది. ఈ జబ్బు వచ్చిన పిల్లల్లో ముఖ్యంగా ఫస్ట్ కళ్ళు ఎర్రబడుతుంటాయి, తర్వాత శరీరం మీద ఎర్రటి ర్యాష్ లాగా వస్తుంది. మూడోది నోటి లోపల తెల్లని మచ్చలు వస్తాయి, దాన్ని కాప్లిక్ స్పాట్స్ అని అంటుంటాము. అదేవిధంగా అధికమైనటువంటి జ్వరం ఉంటుంది. తర్వాత దగ్గు, జలుబు వంటి లక్షణాలు కూడా కనపడతాయి. దీనికి మనం సరైనటువంటి వైద్యులను సంప్రదించకుండా మనం అజాగ్రత్త పడడం వలన వీళ్ళలో శ్వాసకోశ జబ్బు అనేటువంటి న్యూమోనియా వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా మంది తెలియక దీన్ని చాలా వరకు వీళ్ళు ఇళ్లలో ఉంచేసి వేపాకు, ఆవు పంచదార వంటి పెట్టేసి నిర్లక్ష్యం చేస్తుంటారు. దీనివల్ల అనేకమైనటువంటి సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులతో పాటు వీళ్ళకు సరైన మెడిసిన్ వాడకపోవడం వలన ఇది మెదడులోకి వెళ్ళి మెనంజైటిస్ అని కానీ లేదా ఎన్సెఫలైటిస్ అనేటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. వీరికి మనము ఈ నాటు వైద్యాల ద్వారా దానంతగా తగ్గినప్పటికీ కూడా ఈ వైరస్ శరీరంలో ఉన్నటువంటి నాడీ మండలంలో ఉండి 10-15 సంవత్సరాల తర్వాత కూడా ఇది ఒక రకమైనటువంటి ఈ మాటలు రాకపోవడము, చెవిటి వచ్చేటువంటి మూర్ఛ వంటి వ్యాధులు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ మూఢనమ్మకాలతో ఉండకన్నా ఈ జబ్బుకు సరైన వైద్యులను సంప్రదిస్తే పూర్తిగా న్యాయం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా హోమియోపతిలో దీనికి బెల్లడోనా, కాల్కేరియా కార్బు, ఆర్సనిక్ కార్బు వంటి అనేకమైనటువంటి మందులు ఉన్నాయి. మీరు డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకున్నట్లా ఈ ప్రాబ్లమ్స్ నుంచి పూర్తిగా నయం చేసుకోవడం, ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ కూడా వీటిని రక్షించుకోవడానికి అవకాశం ఉంది. ఐ హోప్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చితే అందరూ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.